M3 యూనిట్ 2లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. లెట్ x and y be jointly continuous random variables with jointly density function of f of x comma y equal to flower bracket open xy into e power minus x square plus y square by 2 x greater than 0 y greater than 0 otherwise. నెక్స్ట్ దీంతో ఇది ఫంక్షన్ ఇచ్చిండు. దీంతో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్, అంటే ఈ ఎక్స్ వై అనేటి ఇండిపెండెంటో కాదో చెక్ చేయమన్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కామా వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అది వచ్చేసి పి ఆఫ్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇచ్చిన ఫంక్షన్ అర్థం గివెన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ గివెన్ ఎఫ్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై అయినా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అయినా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అదర్వైజ్. ఇది ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంది ఫార్ములా ఇంటిగ్రల్. ఇది వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్లో ఉన్నట్టు. అదే మనకు ప్రాబిలిటీ ఇచ్చి ఇలా బాక్స్ టైప్స్లో ఇస్తే అది డిస్క్రీట్లో ఉన్నట్టు. ఇది ఫంక్షన్ ఇచ్చింది కాబట్టి కంటిన్యూస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డివై, అది ఫార్ములా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనకేముంది, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ డివై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా ఉంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఆ ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనేది రాసుకోవచ్చు. అదే ఇక్కడ అప్లై చేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ డివై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు డివైతో చేస్తాను కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్. ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి, ఎక్స్ ఉంది ఇక్కడ, అందుకనే బయట రాసినాం. నెక్స్ట్ దీంతో కూడా ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇది కూడా అవుట్ సైడ్ రాద్దాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వై ఇంటూ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ డివై. ఇప్పుడు ఇది ఈ ఫామ్లోకి ఉంది కదా, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనము యూవీ రూల్ వాడచ్చు. కానీ యూవీ రూల్ అనేది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈజీ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు టీ అనుకుందాం. వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 2 అనుకుంటే టీ అనుకుంటే ఇప్పుడు వై స్క్వేర్ని చేద్దాం. ఇప్పుడు dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమైంది, ఈ 2 అనేది ముందరికి వస్తుంది, అప్పుడు 2x అయింది. అలానే ఎక్స్ క్యూబ్ని చేస్తే 3x² అయింది, అంటే 3 అనేది ముందుకు వచ్చి ఒకటి తగ్గి దాని పవర్ 3x² అయింది. అలానే సేమ్ ఇక్కడ ఏముంది, y ఉంది, ఇక్కడ ఏముంది వై స్క్వేర్ బై 2 ఉంది కదా, వై స్క్వేర్ బై 2ని చేస్తే ఏమైంది, వై స్క్వేర్ని చేస్తే 2y అవుద్ది. ఇంకా కింద ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 పెడతాం, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటుంది, వై ఇంటూ డివై ఈక్వల్ టు డిటీ అనేది అవుతుంది. ఇప్పుడు డిటీ వాల్యూ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏంది, మనకు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కావాలి. అప్పర్ లిమిట్ ఏంది, ఇక్కడ వై ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమైంది, టీ ఈక్వల్ టు కూడా 0నే అవుతుంది. నెక్స్ట్ లోవర్ లిమిట్ వచ్చేసి వై ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అప్పుడు టీ ఆల్సో ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ లిమిట్స్ అప్లై చేస్తే ఈ వాల్యూలన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, నవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, దీని ప్లేస్లో కదా ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ బై 2 బదులు ఏం రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చు, అందుకని ఈ పవర్ మైనస్ టీ అనేది రాసిన. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఇక్కడ వై మిగిలింది, డివై మిగిలింది. వై డివై బదులు ఏం రాసుకోవచ్చు, డిటీ అని రాయొచ్చు. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ అనేది రాసేసినాం. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పవర్ ఏఎక్స్ రూపంలో ఉంటే అప్పుడు ఫార్ములా అయింది, ఈ పవర్ ఏఎక్స్ రూపంలో ఉంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్, దాని ఫార్ములా ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. అంటే ఇప్పుడు ఏ అంటే ఏది, ఇక్కడ -1 ఉంది, అంటే ఆ -1 అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. -1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, లిమిట్స్ వచ్చేసి 0 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, -e
పవర్ ఈడ టీ ప్లేస్లో -∞ ప్లస్ ఈ పవర్ 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ -∞ అంటే వాల్యూ 0, ఈ పవర్ 0 అంటే వాల్యూ 1. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. 1 ఇంటూ ఇది ఏమైంది, x ఇంటూ ఈ పవర్ -x²/2, అది f(x), దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ f(y) కనుక్కుందాం. f(y) కనుక్కునేటప్పుడు దాని ఫార్ములా వచ్చేసి (0 to ∞ f(x, y) ఇంటూ y కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి dx. ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఆ ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు dx ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి x వేరియబుల్స్ అనేటి లోపల నుంచి y వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కాబట్టి బయట పెట్టేసినాం. y ఇంటూ ఈ పవర్ -y²/2 (0 to ∞ x ఇంటూ ఈ పవర్ -x²/2 ఇంటూ dx. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x²/2 = t అనుకుందాం. x²/2 = t అనుకుంటే ఇప్పుడు x² చేస్తే ఏమని చెప్పిన 2x అని చెప్పిన. 2x ఆల్రెడీ కింద 2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, x ఇంటూ dx = dt అనేది ఉంటుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అనేవి సేమ్ 0 to ∞ ఉంటాయి, ప్రతిదానికి 0 to ∞ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 అనుకుందాం, అప్పుడు t కూడా 0 అని అయిపోద్ది. నెక్స్ట్ x = అనుకుంటే t ఆల్సో ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ, లోవర్ లిమిట్ వచ్చేసి 0 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ x²/2 ప్లేస్లో t అనుకున్నాం కాబట్టి t సబ్స్టిట్యూట్ చేసినాం. ఇంకేం మిగిలింది, x dx అనేది మిగిలింది, దాని బదులు dt అనేది అప్లై చేసినాం. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత y ఇంటూ ఈ పవర్ -y²/2 ఇంటూ మైనస్ ఇది ఎలా ఉంది, ఇందాక చెప్పినా కదా ఈ పవర్ ax రూపంలో ఉంది, అప్పుడు ఏముంటుంది a ఇంటూ ఈ పవర్ ax అయింది. a అంటే ఇక్కడ -1 కాబట్టి మైనస్ ఈ పవర్ -t, లిమిట్స్ వచ్చేసి 0 to ∞. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 1. సేమ్ ఇందాక మాత్రమే సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు f(y) = y ఇంటూ ఈ పవర్ -y²/2, ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇందాకది 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 y and x and y ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్ అని మనం ఎలా చెప్పగలుగుతాం, ఇది ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, x ఇంటూ ఈ పవర్ -x²/2 అంటే ఇది x ఇంటూ ఈ పవర్ -x²/2 వచ్చింది. ఇది చూసుకుంటే y ఇంటూ ఈ పవర్ -y²/2 వచ్చింది. రెండు అనేటివి సేమ్గా లేవు, అంటే రెండు సేమ్గా లేకోకుంటే దాన్నే ఇండిపెండెంట్ అంటాము. x y అనేటి ఇండిపెండెంట్. నెక్స్ట్ ఫస్ట్ ప్రూవ్ చేసిన, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. p(x) > (1), y < 1 (0 to 1 f(x, y) dx dy. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్స్ వచ్చేసి 0 to 1, ఎందుకంటే ఇక్కడ 1 అంటే 1 కంటే తక్కువ ఏముంది 0, ఇక్కడ కూడా 1 కంటే తక్కువ 0, అందుకని లిమిట్స్ వచ్చేసి 0 to 1 వచ్చినాయి. f(x, y) అంటే మనకేమి ఇచ్చిండు, xy ఇంటూ ఈ పవర్ -x²/2 ఇంటూ ఈ పవర్ -y²/2 dx dy. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాబట్టి దీన్ని ప్రోడక్ట్లో రాసుకోవచ్చు. ప్రోడక్ట్లో రాసుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇంటూ ఈ పవర్ -x² ఇంటూ dx మైనస్ ఇంటూ (0 to 1) y ఇంటూ ఈ పవర్ -y² ఇంటూ dy. ఇప్పుడు రెండు ప్రోడక్ట్లో రాసినప్పుడు ఇంకా సేమ్ దాని మాదిరే ఇప్పుడు ఇది అజ్యూమ్ చేసుకున్నాం. x²/2 = t, y²/2 = t. ఇప్పుడు xyని చేస్తే ఏమైంది, 2x/2 ఇంటూ dx ఇంటూ dy. 2 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ dx = dt. ఇక్కడ కూడా సేమ్ y ఇంటూ dy = dt. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ చూడండి, x = ఫస్ట్ 0 ఉంది, ఇప్పుడు 0 అయితే అప్పుడు t కూడా 0 అయిపోద్ది. నెక్స్ట్ y = 1 ఉంది, y = 1 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంది ఫంక్షన్ వచ్చేసి ఇది కదా, ఇక్కడ కూడా ఎక్సే, ఇక్కడ కూడా x రాసుకోండి. ఇప్పుడు ఇది ఫంక్షన్ మనకు x = ఏమన్నాడు 1 అన్నాడు, అప్పుడు ఏమైద్ది 1²/2 = t అయింది. అప్పుడు 1² అంటే ఎంత 1, కింద ఏముంది 2, అంటే t వచ్చేసి 1/2, అంటే x 1 అయినప్పుడు t వచ్చేసి 1/2, ఇది x మీరు మార్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంతో చూసుకుంటే అప్పర్ లిమిట్ వచ్చేసి y = 0, ఇక్కడ y ప్లేస్లో 0 పెడితే t = కూడా 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ y ప్లేస్లో 1 పెట్టిన, అప్పుడు ఏమైద్ది 1²/2 అయిద్ది. అప్పుడు 1² అంటే 1/2, అంటే t వచ్చేసి 1/2 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి లిమిట్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు లిమిట్స్ వచ్చేసి చేంజ్ అయినాయి కదా, లిమిట్స్ 0 to 1/2 e⁻t ఇంటూ dt
ఇంటూ లిమిట్స్ 0 to 1/2 e పవర్ మైనస్ టీ ఇంటూ డిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ చెప్పిన ఈ పవర్ ఏటీ ఏఎక్స్ ఫార్ములా ఏంది, ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా. అంటే ఏ అంటే ఇక్కడ ఏంది -1, అంటే ఏ ప్లేస్లో -1 ఉంది, అంటే -1 అనేది ముందరకు వచ్చేస్తుంది. -1 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, లిమిట్స్ వచ్చేసి 0 to 1/2 ఇంటూ మైనస్ ఈ పవర్ మైనస్ టీ, లిమిట్స్ 0 to 1/2. ఇప్పుడు ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, -e పవర్ -1/2 ప్లస్ ఈ పవర్ 0, అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన, నెక్స్ట్ లోవర్ లిమిట్, నెక్స్ట్ సేమ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ 1/2 ప్లస్ మళ్ళీ లోవర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే -e పవర్ -1/2, ఇప్పుడు ఈ పవర్ 0 ఏమైంది 1 ఇంటూ -e పవర్ -1/2 ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది x² అయింది. అలానే ఇది ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ అనుకుందాం, సేమ్ ఉంది కాబట్టి అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ x² అయింది. అలానే 1 అనేది ఫస్ట్ రాసుకున్నాం, ఈ -e పవర్ -1/2 అనేది తర్వాత రాసుకున్నాం. అప్పుడు ఏమైంది 1 - e పవర్ -1/2 హోల్ స్క్వేర్ అయింది. ఇది వచ్చేసి p(x) ≤ 1, y ≤ 1, దీని వాల్యూ వచ్చేసి అది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.